హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే వచ్చాను. నేను ఫస్ట్ టైం వస్తున్నాను రామోజీ ఫిల్మ్ సిటీకి అయితే హైదరాబాద్కి వచ్చిన తర్వాత. సో మేమైతే మండే వెళ్ళాము. సండే అయితే ఫుల్ రష్ ఉంటుందని మేమైతే మండే వచ్చాము. సో ముందు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసేదానికి ట్రై చేస్తాం. మాకైతే బుకింగ్ కాలేదు. సో మేము డైరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి టికెట్స్ అయితే బుక్ చేసుకొని లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. మా 2 మెంబర్స్కి వచ్చి 3400 అయింది విత్ ట్యాక్సెస్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే బస్సు ఉంటుంది, బస్సులో ఎక్కేసాం. సో బస్సు ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంటుందంట. ఫస్ట్ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి ఒక 8 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి. సో మేమైతే స్టార్ట్ అయ్యాం బస్సులో. సో ఫైనల్గా 8 కిలోమీటర్స్ తర్వాత మేమైతే రీచ్ అయిపోయాం ఫస్ట్ ప్లేస్కి. ఇదే ఫస్ట్ ప్లేస్ అండ్ మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ ప్లేస్ అవుతుంది. సో మేమైతే ఇక్కడ కూడా ఒక బస్సు ఎక్కేసి సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళేదానికి ఎక్కేసాం. సో ఫస్ట్ వచ్చి మాకు అయితే మూవీ సెట్స్ అయితే చూపించారు మాకు. సో రైట్ సైడ్ ఉన్నటువంటి మూవీ సెట్స్ అనమాట. చాలా మూవీస్, హిందీ మూవీస్, తెలుగు, తమిళ్ అన్ని మూవీస్కి సంబంధించిన సెట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చి చంద్రముఖి మహల్ ఇది. సో చంద్రముఖి మూవీ తీసింది ఇక్కడే అంట. దాని తర్వాత అయితే కొన్ని ఫౌంటైన్స్ చూపించారు. ఇక్కడ చాలా బాగున్నాయి. ఈ ఫౌంటైన్ వాటర్ వస్తున్నాయి కదా, చాలా బాగుంది రియల్గా చూసేదానికి. సో దాని తర్వాత వచ్చి ఇది వచ్చి మగధీర రామ్ చరణ్ మూవీ షూటింగ్ ఇక్కడే చేశారంట. స్టార్టింగ్ బైక్ స్టంట్ చేస్తారు కదా, అది అక్కడే తీశారంట. దాని తర్వాత మేమైతే జైలుకి వచ్చేసాం. అంటే నిజమైన జైలు కాదు, జైలు సెట్కి వచ్చేసాం. సో మోస్ట్ ఆఫ్ ది మూవీస్ జైల్ సీక్వెన్సెస్ అన్నీ ఇక్కడే చేస్తారంట. సో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఈ డ్యూరింగ్ ద షూటింగ్ టైం రియల్ పీపుల్తో రీప్లేస్ చేస్తారంట. సో దాని తర్వాత అయితే మేము సెకండ్ ప్లేస్కి వెళ్ళాం. బట్ ఇక్కడ వీడియోలో ఇంకో ప్లేస్ అయితే చూపిస్తున్నాం మీకు. సో ఒక ఆర్డర్లో అయితే లేదు. సో ఒకసారి మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ వీడియో అయితే. కొంచెం ఆర్డర్ మిస్ మ్యాచ్ అయ్యింది, ఎందుకంటే మీకు మంచి వీడియోస్ ముందు స్టార్టింగ్లో పెడదామని ఇట్లా చేసాను. సో ఇది వచ్చి మూవీ మ్యాజిక్ అనమాట. ఇక్కడ చాలా బాగుంది, మీరు ఒకసారి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.
సో దాని తర్వాత మేమైతే గుహలోకి వచ్చేసాము. ఇది గుహలోకి ఎంట్రీ అనమాట. ఇది మేమైతే గుహ లోపలికి వెళ్ళిపోయాం. ఈ గుహ ఎండింగ్ లొకేషన్ వచ్చి ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. అక్కడ బుద్ధుడి విగ్రహం ఉంటుంది. ఎవ్రీ 1 minute అయితే వీడియో అయితే ప్లే అవుతుంది. మేమైతే వీడియో కూడా చూసాము. సో చాలామంది అయితే వాళ్ళకి వెళ్ళిక మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. అక్కడ రాసి ఉంటుంది ఎవ్రీ 1 minute వీడియో అయితే ప్లే అవుతుంది అని. సో ఆ వీడియో చూసి మేము కూడా రిటర్న్ అయిపోయాము. దాని తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇది ఏందో నాకు తెలియదు. సో మీకు తెలిసి కింద కామెంట్ చేయండి. సో దాని తర్వాత అయితే మేమైతే బర్డ్ ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయి. చాలా అంటే ఇట్లాగా చాలా ఉంటాయి దీంట్లో. సో ఇది నాకు ఇది దగ్గరగా వీడియో తీసేదానికి వచ్చింది. ఎందుకంటే అవి బయట తిరుగుతున్నాయి. సో నా దగ్గర ఏదో ఫుడ్ ఐటమ్ ఉన్నాయని ఈ 2 వచ్చేసాయి. సో నేను ఊరికి చేయి పెట్టాను. ఆ చెయ్యి నన్ను కొరికింది చిలుకొచ్చి. సో దాని తర్వాత వచ్చి మేమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. సో ఈ ప్లేస్ వచ్చి ఇక్కడ కూడా కొన్ని బర్డ్స్ ఉన్నాయి. నేను ముందు ఆ పెగ్విన్స్ని రియల్ అనుకున్నా, దాని తర్వాత తెలిసిన ఈ బొమ్మలని. సో ఇక్కడైతే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. చాలామంది ఇక్కడే చాలాసేపు ఆగి ఫోటోలు అయితే తీసుకొని వీడియోలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ కూడా. సో నేను కూడా మా ఫ్రెండ్కి చెప్పాను ఒక వీడియో తీయరాని. వాడు కూడా ఒక వీడియో తీశాడు. సరిగా ఏం రాలేదు. సో పర్లేదని ఏదో ఒకటి అనుకొని నేను గమ్మున అయిపోయాను. సో దాని తర్వాత వచ్చి ఈ ప్లేస్ వచ్చి బటర్ఫ్లై పార్క్ అంట. నేను చాలా దగ్గరికి వెళ్ళాను బటర్ఫ్లై పార్క్కి. బట్ ఎక్కడైతే నాకు బటర్ఫ్లైస్ అయితే కనిపించలేదు. ఇక్కడ కూడా ఉండవు అనుకున్నాను నేను. సో అట్లీస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని అయితే ఉన్నాయి. ఎక్కువ అయితే నేను ఎక్స్పెక్టేషన్ అంతా లేదు. బట్ ఏం లేకపోవడం కన్నా ఏదో కొన్ని ఉన్నాయి. సో బెటర్ అనిపించి బాగున్నాయి బటర్ఫ్లైస్ కూడా. एकदम जैसी देखो चाहिए या फिर अगर देखो गन वन चाहिए तो फिर अंडर దాని తర్వాత అయితే మేము వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది వచ్చి జపాన్ సిటీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఇదే జపాన్ సిటీ. అచ్చం జపాన్లో ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. ఇక్కడ ట్రీస్ కానీ అక్కడ ఉండే సమ్ ఆర్కిటెక్చర్ కానీ జపాన్ లాగే ఉంది. బాగుంది ఇది కూడా. సో ఇక్కడ జపాన్కి సంబంధించిన షూటింగ్స్ కూడా చాలా జరుగున్నాయని చెప్పారు. సో ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇక్కడ లైట్ వీళ్ళు సెటప్ చేశారు. సో ఇది కూడా మినీ వాటర్ ఫాల్ లాగా భలే ఉంది ఇది కూడా. దాని తర్వాత వేరే సిటీకి అయితే తీసుకొచ్చారు. సో ఇది చూసేదానికి ఫారిన్ కంట్రీ లాగైతే నేను ఎప్పుడైతే ఫారిన్కి వెళ్ళలేదు. బట్ ఇది చూడంగానే నాకు ఒకసారి ఫారిన్కి వెళ్ళాలనిపించింది. సో ఇక్కడ నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను వెళ్తాం. సో అది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీకు ఏమన్నా ఆ ఫోటో అయినా చూడాలనిపిస్తే మీరు నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ ఫోటో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇట్లాగే తీసుకున్నాను ఇక్కడే. సో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చి పవన్ సర్వేపల్లి అని ఉంటుంది. మీరు ఒకసారి చూడాలనుకుంటే ఆ ఫోటో మీరు కూడా ఖచ్చితంగా చూడండి. సో దాని తర్వాత లైవ్ మోషన్ ఫీచర్ సంబంధించిన ఒక డెమో అయితే ఇస్తారు వీళ్ళు. ఎలా సినిమాలు తీస్తున్నారు అని, లైక్ అవతార్ ఇలాంటి సినిమాలు ఎలా తీస్తారని చూపించారు. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాను ఇక్కడికి. సో ఇక్కడ హల్క్ అవతారు ఇలాంటి సినిమాలన్నీ ఇక్కడే తీశారనమాట. అంటే ఇలాంటి చెట్లన్నీ తీశారు. సో ఇక్కడని కాదు. సో ఇదే టెక్నాలజీతో ఆ మూవీస్ అన్నీ అయితే తీశారు. ఇప్పుడు లైక్ అవతార్ కూడా ఇట్లాగే చేశారంట. సో ముందర ఉండే పర్సన్ అవతార్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట రైట్ సైడ్ స్క్రీన్లో. సో అక్కడ ఏం చేస్తుందో ఆ వీడియోలో ఉన్న క్యారెక్టర్ కూడా అదే చేస్తుంది. సో ఒకసారి చూడండి ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది.
సో ఆ వీడియో చూసిన తర్వాత మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం. బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా గ్రీన్ స్క్రీన్ పెట్టి ఇలాగైతే చేశారు. సో నేను మా ఫ్రెండ్ అయితే ఇక్కడ చూస్తున్నాం. నేను సెల్ఫీ తీసేదానికి ట్రై చేశాను. సో ఇదైతే చాలా బాగుంది. అంటే లైక్ మేమైతే గ్రీన్ స్క్రీన్ లోపలే ఉన్నాము, బట్ వీడియోలో అయితే ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుగా చూపించారు కదా. సో నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. సో బాగా అనిపించింది నాకు, రియల్గా అక్కడే ఉన్నట్టుగా అనిపించింది. సో మేమైతే బయటకు అయితే వచ్చేసాం ఫైనలీ. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో తర్వాత మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. సో ఫైనల్లీ మేమైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాము వేరే కంట్రీకి వెళ్ళేదానికి. సో నాతో పాటు కూడా చాలామంది అయితే ఉన్నారు ఫ్లైట్లో అయితే. సో ఇదైతే నిజమైన ఫ్లైట్ అయితే కాదు, జస్ట్ సెట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడే చేశారు. మీరు ఇష్క్ సినిమా చూసారు కదా, నితిన్ది, ఆ సినిమా కూడా ఇక్కడే షూటింగ్ చేశారంట. సో ఆ వీడియో ముందర ఉంది కదా, ఆ వీడియోలో కూడా నితిన్ సినిమా ఇక్కడే చేసినట్టు చూపించారు. సో దాని తర్వాత ఇది వచ్చి బాహుబలి సెట్ అనమాట, నా ఫేవరెట్ అనమాట. ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో నాకు ఇది ఒకటే ముందర తెలుసు, ఇక్కడ బాహుబలి షూటింగ్ చేశారు, సెట్ అయితే ఉందని. చాలామంది ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టేశారు. సో నేనైతే ఎప్పుడు వెళ్తానని అనిపించింది అప్పుడు చూసేటప్పుడు, వేరే వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు. సో ఫైనల్లీ నా వీడియో కూడా మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో ఎంట్రీ అప్పుడు ఇట్లా ఉంది. సో బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ అయితే ఇక్కడే చేశారు అనుకుంటా. రానాని రాజు చేస్తారు కదా, ఆ సీన్ ఇక్కడే చేశారు. సో ఇది వచ్చి ఫైట్ సంబంధించిన వెపన్స్ అనమాట అక్కడ ఉన్నటివి. దాని తర్వాత అయితే దేవసేన చిత్తి పేరుస్తూ ఉంటుంది కదా, సో అది ఇదే అనమాట. లాస్ట్లో ఆ రానాని చంపేస్తారు కదా, అదే సీను. దాని తర్వాత అది రథం అనమాట. ఫస్ట్ బాహుబలి 2లో ఫస్ట్ లాగుతారు కదా, ఆ రథమే అది దాన్ని చూపించింది. ఫైనల్గా ఇది వెపన్స్ అనమాట, రానా విగ్రహం. ఫైనల్గా అయితే మేమైతే వేరే స్పాట్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చి యాక్షన్ అనమాట. సో మనం చిన్నప్పుడు మనం చూసాము కదా కౌబాయ్ అన్నీ, సో అవన్నీ యాక్షన్ సీన్స్ ఇక్కడ చేశారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అసలుకి రియలిస్టిక్గా ఉంది, ఆ గన్ ఫైరింగ్ కానీ ఆ యాక్షన్ కానీ చాలా రియలిస్టిక్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత ఫైనల్గా అయితే ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ సంబంధించిన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇది రోజు పెడతారు అనుకుంటా. ఇది కూడా చాలా బాగుంది, వీళ్ళ డ్యాన్సెస్ అన్నీ.